కేంద్ర ప్రభుత్వం అన్ని బిల్లులు పాస్ అయ్యేలా ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. చాలా పార్టీల్ని ఈ బిల్లుకి సపోర్ట్ చేయమని అడుగుతోంది. అలాగే అందులో కీలకమైనటువంటి పార్టీ ఇప్పుడు డిఎంకే పార్టీ. ఈ డిఎంకే పార్టీ చేతిలో ఉన్నటువంటి 22 మంది ఎంపీలు ఇప్పుడు కీలకం. ఇప్పుడు దీని గురించి ఇప్పుడు రంగంలోకి దిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే సోనియా గాంధీ. ఈవిడికి ఆరోగ్యం బాగోపోయినా ఎలాగైనా సరే ఈ బిల్లులు పాస్ అవ్వకుండా చూడాలని సవాల్ చేస్తుంది ఈవిడ. అంటే ఇక కొడుకు రాహుల్ గాంధీ వల్ల అవుతుందో అవ్వదో అని చెప్పి ఈవిడ ఏకంగా ఇప్పుడు వర్షాకాల సమావేశాలు రాబోతున్నాయి కదా 20వ తారీఖు నుంచి. ఆ రోజు పార్లమెంట్లో ఎక్కడా కూడా బిల్లులు పాస్ అవ్వకుండా 2/3 వంతు అంటే 3 వంతుల్లో 2వ వంతు బీజేపీకి లేకుండా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈవిడ. ఎందుకు మొన్న తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ డిఎంకే కలిసి పోటీ చేస్తే విజయ్ పార్టీకి కాంగ్రెస్ వాళ్ళు మద్దతు తెలిపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో డిఎంకే కాంగ్రెస్కి దూరం జరిగింది. ఇండి కూటమి కూడా మేము దూరం జరుపుతామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో డిఎంకే పార్టీని బీజేపీ తన వైపుకి తిప్పుకునేలా చేసింది. అందుకే ఎన్డీఏలో కూడా చేరబోతుంది డిఎంకే అని చెప్పి ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఇప్పుడు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. సోనియా గాంధీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లులు పాస్ అవ్వడానికి లేదు. కేవలం డీలిమిటేషను, మహిళా సాధికారత బిల్లు మాత్రమే కాదు, మరికొన్ని బిల్లులు వందే మాత్రం ఖచ్చితంగా ఆలపించాల్సిందే. అలాగే ఈ డబ్బులకు సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో, అంటే డబ్బులంటే ఈ మత మార్పిడికి చెందినటువంటి ఎన్జిఓలకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఇప్పుడు చట్టపరం చేయాలని చూస్తున్నారు. అంటే ఒకవేళ వీళ్ళు ఆ డబ్బుకి సరైనటువంటి నివేదికలు ఇవ్వకపోతే దాని నుంచి ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారో దాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా న్యాయ వ్యవస్థ లోపలికి వెళ్ళి దాని తీర్పు వచ్చేలోగా ఇదంతా జరిగిపోతుంది. అలా కాకుండా తీర్పు రాకముందే అసలు న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తారో లేదో తెలియదు, ముందే కేంద్ర ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకునే విధంగా చట్టం తీసుకొస్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా పాస్ అయితే ఇక బీజేపీ మొత్తం ఆడినట్టుగా ఆడాల్సి వస్తుంది అందరూ. కాబట్టి ఇక కాంగ్రెస్ మాట ఎవరు వినరు అని చెప్పేసి ఇప్పుడు సోనియా గాంధీ రంగంలోకి దిగబోతుంది. అంటే రేపు వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లులు పాస్ అవ్వకుండా మళ్ళీ డిఎంకే కాళ్ళు పట్టుకోను వేళ్ళు పట్టుకోను జరిగింది ఏదో జరిగిపోయింది, మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి, బీజేపీని ఓడించాలి, ఈ బిల్లులు పాస్ అయితే మీకు నష్టమే మాకు నష్టము అన్న విధంగా వీళ్ళందరినీ ఇప్పుడు భయపెట్టాలన్నమాట. మొత్తానికి మమతా బేగము ఏదో ఒక విధంగా ఆవిడ శక్తిని తగ్గించే ప్రయత్నం చేశారు. సోనియా గాంధీ ఎలాగో పక్కకు ఉంది కాబట్టి, అనారోగ్యం పాలయ్యి ఉన్నారు కాబట్టి, ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు కదా అనుకుంటే ఈవిడేమొచ్చేసి ఇప్పుడు దేశాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఉండడం కోసం శక్తినంతా కూడగట్టి పార్లమెంట్లో అడుగు పెడతారు. కొన్ని పార్లమెంట్లో అడుగు పెట్టకపోయినా సలహాలు ఇస్తూ ఉంటారు.